ఇక సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాకంటి గోపీనాథ్, మణిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ₹1 ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతమైంది. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లిచ్చిన ఘనత కేసీఆర్ది అని మంత్రి కొనియాడారు. బీజేపీ వాళ్ళకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఈ అమీన్పూర్ అంటే తెల్లాపూర్ అంటే ఇది కేవలం ధనికులు నివాసం ఉండే ప్రాంతం, డబ్బునుండే ఉండే ప్రాంతంగా అనుకుంటారు. కానీ ఇలాంటి చోట ఇవాళ పేదలకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ కూడా అందించారు. ఇవాళ పేద ప్రజల కలలను నిజం చేసినటువంటి నిఖార్సైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ధనవంతులు ఉండేటువంటి స్థానంలో పేదలకు కూడా అంతే గొప్పగా ఒక్కొక్క ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా లిఫ్ట్లు కానీ, మీకు 24 గంటల మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు కానీ, అన్ని సౌకర్యాలతో అద్భుతమైన భవనాలను కేసీఆర్ గారు కట్టించారు. ఇప్పుడే మా గాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నాడు, అన్న ఇండ్లు అయితే అయినాయి కానీ మాకు అంగన్వాడీలు కావాలి, రేషన్ షాప్ కావాలి, హాస్పిటల్ కావాలి అని మా గాంధీ గారు కోరినారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి. వెంటనే ఈ ఏరియాలో మీ అందరికీ కూడా